మినిస్టర్ గారు అధ్యక్ష, మరి పెద్దలు బోండా ఉమామహేశ్వరరావు కానీ అదేవిధంగా కృష్ణప్రసాద్ గారు కానీ చెప్పినట్లుగా ముందు ఏదైతే బ్రేవరేజ్ ఉన్నాయో బ్రేవరేజెస్కి మనం ఇవన్నీ కూడా LOI 2019లోనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అప్పుడు ఈ మైక్రో బ్రేవరీస్ అన్నీ కూడా మరి తెలంగాణలో ఉండేవి. దాన్ని మరి ఇక్కడ LOIలు తీసుకుని దాన్ని బట్టి తర్వాత ఇవ్వడం కూడా జరిగింది. మీకు కావాలంటే ఆ డీటెయిల్డ్గా ఎవరెవరికి ఇచ్చామనేది నేను ఇస్తాం కూడా జరుగుతుంది అధ్యక్ష. అలాగే ఈ ప్రొడక్షన్ విషయంలో నేను చెప్తున్నాను అధ్యక్ష, ముందు నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇదంతా కూడా బెల్ట్ షాపుల ద్వారా కానీ వాళ్ళ గవర్నమెంట్ షాపుల్లో పెట్టుకున్నటువంటి ద్వారా కానీ వాళ్ళు అక్కడ సేల్ చేసుకుని అది క్యాష్ చేసుకుని అందుకని ఆ క్యాష్ రూపేనా ఆ డబ్బులు మొత్తం కూడా వాళ్ళు డైవర్ట్ చేసుకున్నారు అధ్యక్ష. వాళ్ళ సొంత అకౌంట్లో డైవర్ట్ చేసుకున్నారు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయి వాళ్ళ వ్యక్తిగత ఆదాయాల కోసం ఇవాళ భ్రష్టు పట్టించారు అధ్యక్ష వ్యవస్థ అంతా కూడా. మొన్న క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ డబ్బులు ఏ రకంగా జరిగినాయి, ఎంత జరిగినాయి అనేది చెప్పడం జరిగింది. ఇవాళ తెలంగాణలో చూస్తే 5 సంవత్సరాల్లో 42,000 కోట్ల రూపాయలు వాళ్ళు మనకంటే కూడా ఎక్కువ ఆదాయం ఆ ప్రభుత్వానికి వచ్చింది అధ్యక్ష. ఎందుకు వచ్చింది? ఇలాంటివి బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి మన ఏరియాలో వాళ్ళు బ్రాండ్స్ అన్ని కూడా దింపడం వల్ల మన వాళ్ళు అవి తీసుకోవడం, అలాగే వీళ్ళు NDP కొంత చేయడం వల్ల దానివల్ల దాదాపుగా మనం 19,000 కోట్ల రూపాయల ఆదాయం మన ప్రభుత్వం కోల్పోయింది. ఇది అఫీషియల్, ఇది ప్రాథమికంగా వచ్చినటువంటి అంచనాలు అధ్యక్ష. ఇది కాకుండా వాళ్ళు అవినీతి చేసి మొన్న వైట్ పేపర్లో క్లియర్గా ఇచ్చారు. దాదాపు 3,500 కోట్లు అవినీతి క్లియర్గా ఆ రోజు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందుకోసమే ఇది ప్రాథమికంగా మాత్రమే ఉన్నటువంటి సమాచారం. దీన్ని డీటెయిల్గా వెళ్ళడం కోసం CBCID ఎంక్వైరీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున చెప్పడం కూడా జరిగింది. అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఇచ్చి దీని మీద సమగ్ర విచారణ చేపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే అండి, ఈ సమావేశం టీ బ్రేక్కి 11:45 వరకు వ్యాపిస్తున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఉంటుంది. అలాగే రూల్ 344 మొన్న జరిగిన వరదలపైన కూడా చర్చ ఉంటుంది. అలాగే షార్ట్ నోటీస్గా టిట్కో ఇళ్ళ పైన కూడా హౌసెస్ పైన కూడా చర్చ ఉంటుంది. అంచేత సభని కొంత టీ బ్రేక్ కోసం వాయిదా వేస్తున్నాను.